ఏపీ సీఎం చంద్రబాబు బర్త్డే సందర్భంగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాల్టి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని విద్యాశాఖ ప్రకటించింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభ్యర్థుల నిరీక్షణ ఫలించింది. అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి వేయడం ద్వారా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తామని గత ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి. అధికారంలోకి వచ్చి ఏడాది తిరగకుండానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 16,347 టీచర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది. ఆదివారం నుంచి వచ్చే నెల 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించింది. జూన్ 6 నుంచి డిఎస్సి పరీక్షలు నెల రోజుల పాటు జరగనున్నాయి. పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక కీ విడుదల చేస్తామని విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తర్వాత అభ్యర్థులకు అభ్యంతరాలు ఉంటే 7 రోజుల్లోగా తెలియజేయాలని సూచించింది. అభ్యంతరాల స్వీకరణ పరిశీలన పూర్తయిన తర్వాత వారానికి ఫైనల్ కీ రానుంది. ఆ తర్వాత వారానికి మెరిట్ జాబితా విడుదల చేస్తారు. తర్వాత వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలల్లో నూతన అధ్యాపకులు పాఠాలు బోధించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. విద్యా ప్రమాణాలు పెంచడం అంటే కేవలం పాఠశాలలకు రంగులు వేయడమే కాదని ఆ విద్య నేర్పే గురువులు స్కూల్లో ఉండాలని మంత్రి నారా లోకేష్ భావించారు. అందుకే గతంలో డిఎస్సి నోటిఫికేషన్లకు ఎదురైన న్యాయపరమైన అంశాలను పూర్తిగా అధ్యయనం చేసి తాజా నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్ జారీ అయి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే కాలాన్ని ప్రణాళికబద్ధంగా నిర్ణయించి అమలు చేయనున్నారు. డిఎస్సి అభ్యర్థులకు నారా లోకేష్ ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఓవైపు మెగా డిఎస్సికి కసరత్తు చేస్తూనే మరోవైపు ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది. అది అమలు చేయడం ద్వారా నోటిఫికేషన్ కు మార్గం సుగమం చేసింది. వర్గీకరణకు సంబంధించి రిజర్వేషన్ శాతాలపై స్పష్టత వచ్చినందున ఈ డిఎస్సి నుంచే అమలు చేయనున్నారు. జిల్లాల వారీగా కూడా పోస్టుల ఖాళీలను ప్రకటించిన విద్యాశాఖ అన్ని వివరాలను వెబ్సైట్ తో పాటు ప్రకటన రూపంలో షెడ్యూల్ ను విడుదల చేసింది. ఆన్లైన్ లో అప్లికేషన్లు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచారు. దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు మే 15గా నిర్ణయించారు. హాల్ టికెట్లు మే 30వ తేదీ నుంచి ఇవ్వనున్నారు. జూన్ 6 నుంచి జూలై 6 మధ్య పరీక్షలను నిర్వహించనున్నారు. సిబిటి విధానంలో డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తారని ప్రకటించారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో 13,192 పోస్టులు భర్తీ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ తో పాటు 52 ప్రిన్సిపల్, 273 పీజీటీ, 1,718 టీజీటీ పోస్టులను రాష్ట్ర, జోన్ స్థాయి కోటాలో భర్తీ చేయనుంది.